द समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई धर्म क्षेत्र महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीर्थमप्यप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మన మందిరంలో ప్రతి మంగళవారం ఏర్పాటు చేసుకుంటున్న శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి గ్రంథ ఆధారిత సత్సంగాలకి హాజరవుతూ ఉన్న సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ రాత్రి మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. 4వ అధ్యాయం సాయి సమర్థ అవతరణం. ఇందులో మనం 19వ వాక్యం, 19వ ఓవి, పర పశ్యంతి మధ్యమ వైఖరి అనే ఈ 4 వాక్కులు భగవంతుడిని వర్ణించలేక మోగబోయాయి. భగవంతుడిని వర్ణించడం సాధ్యం కాదు. ఆయన వర్ణనాతీతుడు. ఎవరి కాళ్ళం ఒకరు వర్ణిస్తే మనం తెలుసుకోలేం. ఎవరి కాళ్ళం ఆ తత్వాన్ని తెలుసుకుని మన సాధన మనం చేసుకుని ఆయన మన అనుభవంలో తెచ్చుకోవాల్సిందే. కాబట్టి బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అంటారు ఆయన. అయినా సరే మనకు బాబా గారి పట్ల ఉన్న ప్రేమ కొద్దీ సచ్చరిత్ర అనే ఈ వేదంలో, బాబా గారి వేదం సచ్చరిత్ర అంటే, అందులో ఈ 4 వాక్కులు ఎలా బాబా గారి అవతార ఆ విశిష్టతను తెలియజేస్తున్నాయి అని మనం బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో పర అంటే భగవంతుడు మానవ శరీరంతో అవతరించినప్పుడు వారిలో ప్రకటమైనటువంటి దైవీ శక్తులు సర్వవ్యాపకత్వం, సర్వాంతర్యామిత్వం, సర్వజ్ఞత్వం అని చెప్తున్నాం. ఇప్పటి వరకు సర్వాంతర్యామిత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని దర్శించుకున్నాం. సర్వజ్ఞత్వం అంటే త్రికాలాలలో కూడా ఏం జరిగిందో, ఏం జరుగుతూ ఉన్నదో, రేపు ఏం జరగబోతూ ఉందో, భూత భవిష్యత్ వర్తమానాలు క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు. ఇది ఈ కోణంలో మనం సచ్చరిత్రని దర్శించుకుంటూ ఉన్నాం. పోయినసారి మనం 30వ అధ్యాయం వరకు వచ్చినట్టు నాకు గుర్తు. తక్కిన అధ్యాయాలలో చాలా క్లుప్తంగా బాబా గారి సర్వజ్ఞత్వాన్ని మనం ఎలా దర్శించుకోవచ్చో చూద్దాం. 31వ అధ్యాయం విజయానంద సన్యాసి ఆయన షిరిడీకి వచ్చారు. ఆయన మానసరోవరం వెళ్ళాలనుకున్నారు. ఆయనకి దారిలో షిరిడీలో సాయిబాబా నవలియా ఉన్నారు. వారిని దర్శించుకుంటే మంచిదని తెలిసింది. ఆయన బాబా దర్శనార్థం వస్తారు. ఆయనకి అక్కడ వేరే యోగి, ఇంకొక సన్యాసి ఒక ఆయన పరిచయం అవుతారు, సోమదేవ స్వామి. ఆయన మాటల్లో నువ్వు వెళ్ళాల్సిన మానసరోవరం చాలా కష్టమయ్యా, పోయేందుకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తారు. అన్ని ఇబ్బందులు ఉన్నాయా అని ఈయన మనసు కాస్త కలవరపడింది. ఈయన మానసరోవరం ప్రయాణాన్ని మానుకున్నాడు, భయపడ్డారు. బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా అండి నిజంగా బాబా గారు అవతారం, నా భూత నా భవిష్యత్తు అని చెప్పుకుంటాం. ఎటువంటి వర్ణాల వారికైనా ఆయన వాళ్ళకి ఏ శ్రేయస్సో దాన్నే చెప్తారు. అది బాబా గారి ప్రత్యేకత. మన ఇష్టం వచ్చింది మనం కోరుకుంది బాబా చేయకపోవచ్చు, కానీ మనకి ఏది శ్రేయస్కరమో దాన్ని ఆయన ఖచ్చితంగా చేస్తారు. ఏ వర్ణాశ్రమానికి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళకి ఏది శ్రేయస్సో అదే చేస్తారు. ఈయన మద్రాసు సన్యాసి అనుకున్నాం. సన్యాసికి భావబంధాలు ఉండకూడదు, అది బేసికల్గా స్థూలంగా.
సరే ఆయన బాబా గారు ఆ సన్యాసిని చూడంగానే ఈ సన్యాసి సావాసం మనకు పనికిరాదు, ఇతను తరిమేయండి అన్నాడు. సరే ఆయన అక్కడ కూర్చున్నారు, బాబాను దర్శించుకున్నారు. 2 రోజులు షిరిడీలో ఉన్నారు. 3వ రోజు ఆయన తల్లికి అనారోగ్యం చేసిందని లేఖ వచ్చింది. వెళ్ళి మరి బాబా గారి అనుమతి కావాలి కాబట్టి వెళ్ళి బాబాని అనుమతి కోరుతారు. బాబా మీరు నాకు పర్మిషన్ ఇస్తే, అనుమతినిస్తే నేను మా ఊరికి వెళ్తానండి, అమ్మకి అనారోగ్యంగా ఉన్నట్ట, ఇంకా చివరి క్షణాల్లో ఉన్నట్టుంది, నన్ను కనుక చూస్తే తృప్తిగా చూసి కన్ను వస్తుంది, మీరు అనుమతి ఇవ్వండి బాబా అంటే బాబా గారు అనుమతి ఇవ్వాల. లేదు, ఆ సంగతి మళ్ళీ చూద్దాం, ప్రస్తుతానికి ఎక్కడే ఉండు అన్నారు. మరి తల్లి చనిపోయేటట్టుగా ఉందని వార్త బాబా గారు అయితే వద్దన్నారు. ఆయన ఆగిపోయారు. ఇక్కడ ఉండమన్నారు బాబా గారు, ఇక్కడే ఉండు, తర్వాత చూద్దాంలే మీ అమ్మ సంగతి అంటూ. మీ అమ్మకు నువ్వు అంత గరాబు పట్టువైతే అసలు సన్యాసి ఎందుకు తీసుకున్నావు? కాషాయానికే నువ్వు కళంకం తెచ్చావు. కాషాయం చాలా పవిత్రం, దాన్ని మనం కళంకం చేయకూడదు, వాస్తవం. కాషాయం వేస్తున్న ప్రతి ఒక్కరికి సన్యాసం అబ్బినట్ట కాదు. సన్యాసం అబ్బినవాడే కాషాయం వేసుకోవాలా, అది అసలు సంగతి. కాషాయం వేసుకున్నంత మాత్రాన వైరాగ్యం, సన్యాసం రాదు. అది బాబా చెప్పదలుచుకున్నా. అక్కడ మనసులో తల్లి అంటున్నావు, తల్లితో భావబంధం ఉందంటున్నావు, కానీ నువ్వు సన్యాసం తీసుకున్నావు. సన్యాసనంగానే మానసిక వైరాగ్యం ముఖ్యం కదా, నీకు ఎందుకు ఇంకా ఆ మమత బంధాలు ఉన్నాయి, సరే ఇక్కడే ఉండు అని చెప్పి ఆయన ఇక్కడే ఉండమన్నారు. ఆయన భాగవతం 3 సార్లు పారాయణ చేయమన్నారు. ఆయన 2 సార్లు సప్తాహం చేశారు. 3 సప్తాహం చేస్తూ ఆయన ప్రాణం విడిచాడు. ఈయన కనుక బాబా గారు అనుమతి ఇచ్చుంటే, ఈయన కనుక చెన్నై ప్రయాణం అయిపోయింటే ఈయన ఆయుష్యే తక్కువ ఉంది, ఈయనే దారిలో చనిపోతారు అని తెలిసినవారు కాబట్టి బాబా తమ దగ్గర కూర్చున్న సన్యాసికి ఆయన శ్రేయస్సును కలిగించదలుచుకుని షిరిడిలోనే, అది కూడా భాగవతం సప్తాహం చేస్తూ ఇక్కడే ఆయన శరీరం వదిలిపెట్టేలా చేశారు. అట్లా ప్రతి వారికి వాళ్ళ వర్ణాన్ని, వాళ్ళ ఆశ్రమాన్ని పట్టి ఖచ్చితంగా ఆయన మేలే చేశారు, మేలే చేస్తూనే ఉంటారు. అది ఆయన కర్తవ్యం, మనం కోరుకుంది కాదు. మనకి ఏది శ్రేయస్సో దాన్ని చేస్తారు బాబా. అందుకు ఆయన సమర్థ సద్గురు. అది కాబట్టి ఆయన సన్యాసి ముందే చనిపోతారని తెలిసింది కాబట్టి బాబా గారికి ఆయన అనుమతి ఇవ్వలేదు. ఇది బాబా గారి సర్వజ్ఞత్వానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. 32వ అధ్యాయంలో ఒక లేడీ వస్తుంది షిరిడికి. ఆమె బాబా గారి దగ్గర 2-3 షిరిడీలో ఉండి ఉపవాసం ఉండాలని వచ్చింది. 2-3 రోజులు ఉండాలనుకున్నారు. ఒక రోజుల్లో ఉపవాసం ఉండాలనుకుని ఆ సంకల్పంతో షిరిడికి రావడం జరిగింది. ఆమె రేపు వస్తానంగా బాబా గారు ఈరోజే అంటున్నారు, నా బిడ్డల్ని నేను పస్తులుండనిస్తానా, అందుకేనా నేను ఇక్కడ వచ్చింది అంటారు. సరే, దాదా కేల్కర్ ఇంట్లో ఆమె గెస్ట్గా ఉన్నారు. ఆవిడ వచ్చి బాబా గారికి నమస్కారం పెట్టుకున్నప్పుడు, అమ్మ ఉపవాసాలు తపవాసాలు మనకు అవసరం లేదు, మనకంటే ఎవరికని, ఎవరైతే బాబాను ఆశ్రయించున్నారో మనకంటే అది. కాబట్టి ఎవరైతే బాబాను ఆశ్రయించున్నారో వాళ్ళకి ఉపవాసాలు తపవాసాలు అక్కర్లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కమ్మగా బొబ్బట్టు చేసి వాళ్ళ పిల్లలకి పెట్టు, నువ్వు కూడా కడుపు నిండా కమ్మగా తిను అని బాబా చెప్పడం జరిగింది. సరే, ఆవిడ వెళ్ళి ఆ పని చేశారు, బాబా ఆజ్ఞను పాటించారు. అంటే ఆవిడ షిరిడీకి రావడానికి ముందు రోజే, అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఆవిడ ఏ సంకల్పంతో వస్తున్నారో బాబా గారు ముందు రోజు తెలియజేశారు, నా బిడ్డలను పస్తులను ఇస్తానా అని. అది బాబా గారి సర్వజ్ఞత్వానికి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 34వ అధ్యాయంలో డాక్టర్ పెళ్ళైకి ఆయనకి కుడికాలు మీద 7 కురుపులు వేసాయి. స్వయంగా డాక్టర్ పెళ్ళై ఆయన పేరు. బాబా గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆయన బావు అని బాబా గారు పిలిచేవారు. ప్రతిదానికి బావు దగ్గర ఉండాల. బాబా గారు కట్టడాల మీద కూర్చొని ఉంటే ఆ పక్కన ఆయన కూర్చొని ఉండేవారు. బాబా గారు చిరువు తగ్గాలన్నా బావు కూడా ఉండాలి. ప్రతి మాటకి బావు సలహా తీసుకోవాలి. అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ మనం గ్రహించాల్సింది అది. బాబా గారితో సాక్షాత్ భగవంతుడితో ఆయన రోజుల్లా ఆయన దగ్గర కూర్చుంటూ అంత ప్రత్యక్షంగా సన్నిహితంగా ఉన్నప్పటికీ కర్మానుభవం తప్పల. కుడికాల మీద 7 కురుపులు వచ్చినాయి.
బాధను భరించలేకపోతున్నాడు ఆ వయసులో. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నంత ఆలోచన వచ్చినా కూడా అది ఇంకా పాతకం కాబట్టి దాని జోలికి పోలా. కానీ బాబా గారికి మాత్రం కాకాసాబ్ దీక్షిత్ గారిని పంపించి బాబా గారి దగ్గరికి ఆయన బాబా గారికి ఒక మనవి చేశాడు. ఆ విన్నపం ఏంటి అంటే, అయ్యా బాధను భరించలేకపోతున్నా, ఈ బాధను భరించడానికి 10 జన్మలు ఇవ్వండి, ఒక్కో జన్మలో కొంత నేను కర్మఫలం అనుభవిస్తాను, కానీ ఇప్పుడు మాత్రం నాకు మరణాన్ని ఇవ్వండి, భరించలేకపోతున్నా అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. సరే బాబా గారు 10 జన్మలు ఎందుకు, 10 రోజులు అనుభవిస్తే చాలు, అతన్ని తీసుకురండి అన్నాడు. తమ ముందు కూర్చోబెట్టుకున్నారు. కూర్చో, కదలకుండా కూర్చో, కాకి వచ్చి పొడుస్తుంది, కాకి వచ్చి పొడుస్తుంది బాగా అవుతా ఉంటాడు. కాకి వచ్చి పొడవడం ఏంటి, ఈయన బాగా అవడం ఏంటి? బాబా గారు ఈ మాట చెప్పిన కొన్ని గంటలకి అబ్దుల్లా వచ్చాడు. సాయంత్రం అయింది, మసీదులో ఆయన దీపాలు వెలిగిస్తున్నాడు. క్రిక్కేసి ఉంది మసీద్ అంతా. సరే ఆయన ఆ దీపాలు తోడడం, దాంట్లో ఆయిల్ పోయడం, ఆ హడావుల్లో సరిగ్గా స్థలం ఉండి లేక ఈయన కాలు మీదే ఆయన కాలు పెట్టి తొక్కడం జరిగింది. అంతే, ఇంకా మొదలే సెప్టిక్ అయిపోయినటువంటి కాలు, ఇంకా దాంట్లో ఒక్కసారి మనిషి కాలు పడేసరికి బరువు అంతా పగిలిపోయింది, గౌకేకి పెట్టేశాడు. సరే కాసేపటికి నొప్పి తగ్గుతూ ఆగుతూ వచ్చి చివరికి బాబా గారు చెప్పినట్టుగా 10 రోజుల్లోనే ఆ వ్యాధి నయమైంది. మరి 10 రోజుల్లో నయమవుతుంది వ్యాధి అని చెప్పడం బాబా గారు సర్వజ్ఞత్వానికి గుర్తయితే, కాకి అన్న మాట వాడారు బాబా. కాకి ఏంటి మరి? అబ్దుల్లా వస్తే బాబా గారు కాకి ఎందుకన్నారు? బాబా గారి ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఒక్కరిని ఆయన మారు పేర్లతో పిలిచేవారు. మారు పేరు. శ్యామ ఉన్నాడు, శ్యామ పేరు అసలు పేరు ఏంటి? మాధవరావు దేశపాండే. కానీ శ్యామాని ఎందుకు పిలిచాడు? దేనికి పిలిచాడు శ్యామాని? నల్లగా ఉండేవాడట. ఇప్పుడు ఆయన కృష్ణుడు మనం శ్యామ అంటాం కదా, శ్యామ సుందరుడు అంటాం కదా, నల్లగా ఉండేవాడు. అందుకని శ్యామాని మాధవరావు దేశపాండే శ్యామ అన్నాడు. మన కాకాసాబ్ దీక్షిత్ ఉన్నారు, ఈయనకి లండన్లో ట్రైన్ ఎక్కుతూ జారి పడ్డారు కదా, కాలికి అవిడితనం వచ్చేసింది. ఎంత వైద్యం చేసుకున్నా అది బాగోవాల. ఆయన కుంటుకుంటూ నడిచేవారు. అందుకని ఆయన ఏమని పిలిచేవాళ్ళు? కుంటి కాక, కాకా అని పిలిచేవాళ్ళు. మళ్ళీ ప్రత్యేకంగా కుంటి కాక. కాకా మహాజన్ని ముంబై కాక అని పిలిచేవారు. నిమోర్కర్ని ముసలి కాక అని పిలిచేవారు. అలా ఒక్కొక్క పేరు పెట్టి పిలిచే మన దబోల్కర్ గారిని హేమాద్రి పంత అన్నారు కదా, ఆయనకి ఆ పేరు చిరస్థాయిగా ఉండిపోయింది కదా. బాబాబాయి మన రాధాకృష్ణ ఏమని పిలిచేవారు ఆయన? రాధాకృష్ణమాయని ఏదో రాధాకృష్ణి అని పిలిచేవారు. సుందరీబాయి దేశముఖ్ ఆవిడ పేరు. సుందరీబాయి దేశముఖ్, సుందరీబాయి ఆమె పేరు. ఆమెని రాధాకృష్ణి అని పిలిచేవారు బాబా. ఎందుకంటే రాధాకృష్ణుడి బొమ్మని కూడా పెట్టుకొని తిరుగుతుండేవాళ్ళంట, రాధాకృష్ణి. అట్లా వాళ్ళకి ఆ పేర్లు ఫిక్స్ అయిపోయినాయి. మనం రాధాకృష్ణమాయి అంటాం, అలా ఉండిపోయినారు. ఆ క్రమంలో అబ్దుల్లాని బాబా గారు కాకి అని పిలిచారు. ఎందుకని? నల్లగా ఉండేవాడంట ఆయన. ఆయన ముక్కు కాకి ముక్కులాగా ఉండేదంట, అట్లా ఒంగు తిరిగి. అందుకని కాకి అని పిలవడం బాబా గారు ప్రారంభించారు. అందుకని కాకి వస్తుంది పొడుస్తుంది అన్నారు బాబా. బాబా మాట ఎప్పుడు తప్పకూడదండి. ఆ క్షణంలో ఆ రోజులో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ కొద్దిగా కాలం గడిస్తే బాబా చెప్పిన ప్రతి మాట మన అనుభవానికి వస్తుంది. ఇది బాబా గారి ప్రత్యేకత. ఆయన సచ్చరిత్రలో చెప్పిన ప్రతి మాట మనకు వ్యక్తిగతంగానో లేకపోతే మన సాటి వాళ్ళకి అనుభవంలోకి రాబట్టే మనం ఇంతమంది వచ్చి బాబా గారి ముందు కూర్చుంటూ ఉన్నాం. బాబా గారి మందిరం లేని ఊరు ఎక్కడ ఉంది? మన పెద్ద పెద్ద సిటీల్లో అయితే 50,000, 60,000 మందిరాలు. చిన్న గ్రామంలో కూడా బాబా గారి మందిరాలు తెలుస్తున్నాయి. వాటి చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఎలా ఒక 118 ఏళ్ళ లోపల శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంతగా విస్తరించినటువంటి ఆ గురుతత్వం ఇంకెక్కడ కనబడదు. ఎందుకు కనబడదు అంటే ఆయన ప్రేమ మనలాంటి సామాన్యుల వరకు ఆ ప్రేమ విస్తరిస్తూ వస్తూనే ఉంటుంది. మనకు అనుభవాలు ఇస్తుంటారు. మనల్ని ఆయన దగ్గరికి అదిగో ఆ పసిబిడ్డను చూడు, అప్పుడే లాక్కున్నాడు ఆయన.
వచ్చి కూర్చోబెట్టి చిన్న పని కాదు, వచ్చి బాబా గారి ముందు కూర్చోవడం అంటే. నాకు చాలా ఇష్టం. మనం టీవీలో లైవ్ చూస్తున్నప్పుడు పసిబిడ్డను తీసుకొస్తారండి వాళ్ళు. మనం తీసుకెళ్ళం కానీ మన ఆంధ్రాలో మనకు అలవాట్లేదు కానీ రోజుల బిడ్డను తీసుకొస్తారండి. రోజుల బిడ్డని ఇక్కడ పట్టుకొస్తారు వాళ్ళు, నార్త్ ఇండియన్స్. బాబా గారికి ఇస్తారు వాళ్ళు. నా సమాధికి తాకిచ్చో బాబా గారి పాదాలు తాకిచ్చో ఇస్తారు. బాగా అనిపిస్తుంది, అబ్బా బిడ్డ ఎంత అదృష్టవంతుడు, రోజులకే ఆయన పిలిపించుకున్నాడు. అంటే బాబా గారు ఎంత తహతలాడుతున్నాడు, వాడు చూడాలని బిడ్డను చూడాలని. మరి బాబా గారు దృష్టిలో ఆ బిడ్డ పడుతున్నాడు కదా, ఆ చిన్న వయసులోనే, రోజుల వయసులోనే ఎంత అదృష్టవంతుడు. అట్లా ఆ పసిబిడ్డలు ఆయన కూర్చోబెట్టుకున్నారనంటే ఇప్పటి నుంచి వాళ్ళ మీద ఆయనకు ప్రేమ ఉంది. ఈ బాబాగారి ప్రేమే మనందరినీ లాక్కొచ్చేది ఆయన దగ్గరికి. అలా కాకొచ్చి పొడుస్తుందని చెప్పడం, 10 జన్మలు ఎందుకు 10 రోజులు అనుభవిస్తే చాలు అని చెప్పడం బాబాగారి సర్వజ్ఞత్వానికి మంచి ఉదాహరణ. 36వ అధ్యాయానికి వెళ్తే గోవా నుంచి వాళ్ళు ఇద్దరు వస్తారు ఒకే రోజు. ఇద్దరు మిత్రులు వస్తారు కలిసి వచ్చి ఒకరిని బాబా గారు 15 రూపాయలు దక్షిణ అడిగారు. 15 రూపాయలు ఆయన ప్రేమగా ఇచ్చారు. పక్కనే ఆయన బాబా గారు దక్షిణ అడగల, ఆయన 30 రూపాయలు ఇవ్వబోయారు. బాబా గారు తీసుకోవాల. ఎందుకని? ఇద్దరు వచ్చారు, కలిసి వచ్చారు. ఒకరిని అడిగి తీసుకుంటుంది 15 రూపాయలు, ఇంకొక ఆయన దీనికన్నా ఎక్కువ డబల్ ఇస్తే వద్దన్నారు బాబా. ఇది ఆశ్చర్యంగా అనిపించింది శ్యామకి. శ్యామ అడిగాడు బాబాని, అయ్యా ఇదేంది ఇది, నీకెందుకు ఇంత పక్షపాతం? మనకుంటుంది పక్షపాతం, మన తన అని. కానీ నువ్వు దేవుడు కదా, నీకెందుకు ఈ భేదభావం? ఇద్దరు కలిసి వచ్చారు, నువ్వు సమానంగా తీసుకోవాలి కదా. ఒకరినే 15 రూపాయలు అడిగి తీసుకున్నావు, తక్కువ అడిగి తీసుకున్నావు. ఇంకొక ఆయన నువ్వు అడగలా, కానీ 2 అయిపోయాడు, అయినా నువ్వు వద్దన్నావు. నేను కనుక నీ స్థానంలో ఉంటే నేను ఇలా చేసేవాడిని కాను అన్నాడు శ్యామ. ఆయన స్థానంలో ఉండటం ఎవరికైనా సాధ్యమా? భగవంతుడు ఒక్కరే, సబ్కా మాలిక్ ఏక్, అంతే. ఆ భగవంతుడు మనం ఎవరనుకుంటే వాళ్ళు. దీంట్లో ఎటువంటి బలవంతంగా రుద్దలేము ఎవరి మీద, ఎవరి భావాన్ని. మన మనసు చెప్తుంది అంతే భగవంతుడు ఎవరు అని. ప్రధానంగా భగవంతుడు ఒక్కరు అని నమ్మగలగాల. భగవంతుడు ఒక్కరే అనే సత్యం. మనం ఏ పేరుతో పిలుచుకుంటామో ఆ పేరుతో మనకు భగవంతుడు మనల్ని పలకరిస్తారు, మనకు అండగా ఉంటారు. దాంతో అనుమానం లే. రామ భక్తులకి రాముడు, కృష్ణ భక్తులకు కృష్ణుడు, ఈశ్వర భక్తుడికి ఈశ్వరుడు, బాబా గారి భక్తులకి బాబా, అమ్మని, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడా. ఇలా ఆయా ఏ దేవీ దేవతల పట్ల ఆ భక్తుడికి విశ్వాసం ఉంటుందో భగవంతుడు ఆయా నామరూపాలతోనే వాళ్ళని అనుగ్రహిస్తారట. కాబట్టి భగవంతుడు ఒక్కరే, అది మాత్రం 100% కరెక్ట్. ఇక్కడ ఇద్దరు కాబట్టి భగవంతుడి స్థానంలో రెండో వాళ్ళు ఉండడానికి అవకాశమే లేదు. ఇప్పుడు మతాల్లో కూడా డిఫరెన్స్లు వస్తుంటాయి. ఒక మతం వాళ్ళు అనుకోవచ్చు నా మతం దేవుడు గొప్పని, నా మతం దేవుడు గొప్ప ఇతర మతాల దేవుడి కన్నా అని ఎవరు అనుకున్నా కూడా ఎంత పొరపాటు అంటే, నువ్వు నీ మతం విశ్వసిస్తూ ఉన్న భగవంతుడి తత్వాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదంటే. ఆ భగవంతుడు చెప్పలా నేను ఒక్కడనే. కానీ ఆ అవగాహనలో లోపం రావడం మూలాన మా మతం దేవుడు గొప్ప, నా విశ్వాసం గొప్ప అనుకుంటాం. అలా అనుకోడు ఎవరు అనుకున్నా అది పొరపాటే. భగవంతుడు ఏ మతం ఏ పేరుతో వాళ్ళు ప్రార్థన చేసినా, దేవాలయాల్లో మనం మందిరాల్లో మనం పూజలు చేసినా, మసీదులకు వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసినా, చర్చిలోకి వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేసినా, ఇవన్నీ కూడా స్వీకరించేది ఒకే భగవంతుడు. ఆ మాట మనం పూర్తిగా విశ్వసించాలి ముందు. కాబట్టి భగవంతుడి స్థానంలోకి ఇంకెవరు వేరే వాళ్ళు వచ్చేందుకు అవకాశం లేదు. బాబా నా మాట అడిగాడు శ్యామ. బాబా చెప్పారు అప్పుడు, అరే శ్యామ నువ్వు ఇంకా ముక్కు పచ్చరాలని పసివాడివి. అప్పటికి శ్యామకి దాదాపు 40-47 ఏళ్ళు ఉంటాయి ఈ సంఘటన జరిగినప్పటికీ. ఇంచుమించు బాబాతో సరిసమానమైనటువంటి వయసు. మరి ముక్కు పచ్చరాని పసివాడు ఎందుకు అన్నాడు బాబా అంటే, ఆధ్యాత్మికంగా నువ్వు ఇంకా ముక్కు పచ్చలారు వాడివి, పసిపిల్లాడి వంటి లాంటి వాడివి, నీకు లోతులు తెలియవు. నేను ఎవరిని ఊరికే అడగను దక్షిణ, అలాగే అందరు ఇచ్చినా కూడా నేను తీసుకోను. భగవంతుడికి ఎవరైతే రుణపడి ఉంటారో, ఫకీర్కి ఎవరైతే రుణపడి ఉంటారో, ఫకీరు ఎవరైతే వేలు పెట్టి చూపిస్తారో వాళ్ళ మధ్య దక్షిణ గురించి ప్రస్తావిస్తాను. నేను అందరినీ దక్షిణ అడగను,
నేను అందరి దగ్గర నుంచి కూడా నేను తీసుకోను. ఎవరు భగవంతుడికి రుణపడి ఉంటారో నేను వాళ్ళనే దక్షిణ కోరతా అని అన్నారు. ఆయన 15 రూపాయలు దక్షిణ ఇచ్చాడు. ఇప్పుడు బాబా చెప్తారు, బాబా చెప్తారు ఇతను 15 రూపాయలు ముందు బాబా చెప్పడు, వాళ్ళు కథలు చెప్తారు తర్వాత. ఓకే, ఆయన 15 రూపాయలు దక్షిణ ఇచ్చాడు బాబా గారు కోరినట్టుగా. దక్షిణ ఇచ్చిన తర్వాత ఆయన చెప్తాడు, అయ్యా ఇది బాబా నా దక్షిణ కోరినట్టుగా మీకు అనిపిస్తూ ఉంది, కానీ ఆయన నన్నేం దక్షిణ అడగల, నేను రుణపడి ఉన్న 15 రూపాయలు. ఆయన దత్తాత్రేయ స్వామికి భక్తుడైన, గోవాలో ఉండే ఆయన వచ్చి శ్రీదత్తుడిని ఆయన ఎక్కడ పర్వత ప్రాంతాలు ఉండే ఆయన గోవాకు వచ్చాడు. ఆయన గోవాకు వచ్చి అక్కడ దత్తాత్రేయ స్వామికి మొక్కున్నారు, అయ్యా నాకు ఉద్యోగాన్ని ఇప్పించండి, ఉద్యోగం వస్తే మొట్టమొదటి జీతం నేను మీకు దక్షిణంగా సమర్పించుకుంటానని మొక్కున్నాను. ఉద్యోగం వచ్చింది, అక్షరాల మొదటి జీతం 15 రూపాయలు. నేను మొక్కు తీర్చుకోలేదు, 15, 30 అయింది, 60 అయింది, 100, అలా 600 రూపాయలు అయిందంట జీతం. ఆ రోజుల్లో 600 అంటే చిన్న జీతమా? అంత అయినప్పటికీ నేను మొక్కు విషయం మర్చిపోయాను. బాబా గారు నేను మర్చిపోయిన మొక్కునే ఆయన గుర్తుకు తీసుకొచ్చారు. ఎంత అడిగారు బాబా దక్షిణ? 15 రూపాయలు. ఏమో మొక్కుని ఎంత? 15 రూపాయలు. అంటే దత్తాత్రేయ స్వామి గారికి బాబా గారు మొక్కుంటే ఇక్కడ బాబా ఏమంటున్నారు, నాకు బాకీ ఉన్న డబ్బునే నేను అడుగుతున్నాను అన్నారు. అంటే దత్తాత్రేయ స్వామి వేరు కాదు, బాబా గారు వేరు కాదు అనేది ఒకటి అక్కడ మనకు అర్థమవుతుంది. అప్పుడెక్కడో ఆయన మొక్కున్న 15 రూపాయల సంగతి బాబా గారు ఎలా చెప్పారు? ఇది బాబా గారి సర్వగుణత్వానికి ఇది గుర్తు. రెండవ వ్యక్తి ఆయన 30 రూపాయలు ఆయన ఇవ్వబోయారు కదా, ఆయన కథ కూడా బాగా చెప్తారు. నాకు బ్రాహ్మణుడు ఉన్నాడు, నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను, నాకు స్థలం చూపించాడు, భోజనం పెట్టాడు, నేను అలవారు పక్కన పడుకున్నాను, నేను మంచి నిద్రలో ఉండగా గోడకు అన్నం వేసి నా దగ్గర ఉండే డబ్బులు కాజేశాడు. అక్షరాల 30,000 రూపాయలు. ఆ రోజుల 30,000 రూపాయలండి. నేను డబ్బులు నిద్రలో చూసుకున్నాను, బాధ వేసింది, నాకు అన్నపానీయాలు సహించలేదు, ఏడుస్తూ ఉన్నాను. 15 రోజుల తర్వాత ఒక ఫకీరు ఇచ్చాడు, దారిలో పోయే ఫకీరు. ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. నా డబ్బులు పోయినాయని చెప్పాను. అటైతే షిరిడీలో ఒక ఔలియా ఉన్నారు, నేను నీకు ఆయన గురించి చెప్తాను, నువ్వు ఆయనకు మొక్కుకో, నువ్వు కోరుకున్నది లభించేంత వరకు నీకు ఇష్టమైన పదార్థాన్ని వదిలేస్తాను అని మొక్కుకో అని చెప్పారు. నేను అన్నం వదిలేస్తానని చెప్పాను. ఆ తర్వాత ఎవరైతే బ్రాహ్మణుడు దొంగిలించాడో ఆయనే తిరిగి వచ్చి నాకు 30,000 రూపాయలు ఇచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు, క్షమించమని. అలా పోయిన డబ్బులు నాకు దొరికినాయి, కానీ నేను మొక్కు తీర్చలేదు. ఆ మొక్కు అలాగే ఉండిపోయింది. నాకు ఆ ఫకీర్ మళ్ళీ కనపడలేదు. తర్వాత ఒకసారి మళ్ళీ కల్లో కనబడితే నేను సముద్ర తీరానికి వచ్చాను, ఒక పడవ కనబడింది, దాంట్లో ఎక్కబోయాను, వాళ్ళు ఎక్కనే లేదు. తర్వాత ఒక నావికుడు వచ్చాడు, నాకు ఇతను తెలిసిన వ్యక్తి అని చెప్పినాడు. ఆయన చెప్పిన తర్వాత నన్ను తీసుకెళ్ళి నావలో కూర్చోబెట్టారు. నావ తీరానికి వచ్చింది, తగ్గ బండి ఎక్కాను, నేరుగా వస్తే మసీద్కి వచ్చాను, ద్వారకామాయి దర్శనం అయింది అని బాబా ఈ కథ అంతా చెప్పాడు. ఈ కథ అంతా ఎవరు జరిగింది? ఆ రెండో వ్యక్తి జరిగింది. గోవాలో ఉన్న వ్యక్తి జరిగితే బాబా గారికి ఎలా తెలిసింది? శివుడు ద్వారకామాయిలో కూర్చున్న బాబాకి అక్షరాల 30,000 రూపాయలు. అక్కడ జరిగిందంతా క్షుణ్ణంగా బాబా గారు చెప్పారే, జరిగినట్టుగా. ఇది బాబా గారి సర్వగ్రత్వానికి మంచి ఉదాహరణ. 36వ అధ్యాయంలోనే ఒక ఆవిడ బిడ్డల కోసం వస్తారు. సరే, ఆవిడ కూడా చెప్తారు బాబా గారు, ఖచ్చితంగా సంవత్సరం లోపల అబ్బాయి పుడతాడు అని. ఆయన చెప్పినట్టుగానే సంవత్సరం లోపలే ఆవిడకి సంతానాన్ని ఇచ్చారు బాబా. అది బాబా గారి సర్వగుణత్వానికి ఉదాహరణ. 38వ అధ్యాయంలో నానాసారి చంద్రకరువు ఆయన మిత్రుడు ఒక ఆయన, ఇద్దరు షిరిడీకి వస్తారు. వచ్చి బాబాగారి దగ్గర కూర్చొని ఉంటారు. బాబాగారు పలకరించారు, బాబాగారితో బాబాగారికి వెంటనే మధ్యలో ఆయన కోపం వచ్చింది.
నాన్న అడిగాడు, నాన్న ఇంతకాలం నా దగ్గరికి వస్తూనే పోతూనే ఉన్నావు, అయినా సరే ఈ తప్పు నువ్వు ఎలా చేశావు? నా దగ్గర నువ్వు నేర్చుకుంది ఇదేనా? ఎందుకు ఈ తప్పు చేశావు అని బాబాగారు కోప్పడ్డారు. ఏం తప్పు చేశానో గుర్తుకు రావడంలా చంద్రకర్కి. నేను తప్పు చేయకపోతే బాబాగారు కోప్పడరు అని తెలుసు ఆయనకి. ఎంత ఆలోచించినప్పటికీ మనసుకి అది రావట్లేదు ఏం తప్పు చేశానని. చివరికి ఆయన బాబాగారిని అడిగారు, బాబా నేనేం తప్పు చేశాను దయచేసి చెప్పండి. అప్పుడు బాబా అడిగారు, నువ్వు కోపరగాంకి ఎప్పుడు వచ్చావు? కోపరగాం నుంచి స్ట్రాంగ్గా నేరుగా షిరిడీకి వచ్చిందా? మధ్యలో ఎక్కడైనా ఆగిందా? ఆగితే ఎక్కడ ఆగింది? మధ్యలో ఏది జరిగింది? ఏం జరిగిందో నాకు క్షుణ్ణంగా చెప్పు. అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు, నిజమే, నేరుగా రైల్వే స్టేషన్ నుంచి వీళ్ళు స్ట్రాంగ్గా మాట్లాడుకునేది వాస్తవం. ఆ మధ్యలో గోదావరి తీరా నుండి దత్తాత్రేయ స్వామి భక్తుడు బిన్వాలే అన్న ఈయన కూడా వచ్చిన ఆయన దత్తాత్రేయ స్వామి దర్శించుకుని పోదామండి అని అన్నాడు. ఈయన అట్ట కాదు, నేరు వెళ్ళిపోదాము, వచ్చేటప్పుడు దర్శించుకుందాంలే అని అన్నాడు. సరే వెళ్ళి గోదావరిలో స్నానం చేస్తూ ఉంటే చంద్రకర్కి మంచి పెద్ద ముళ్ళు గుచ్చుకునింది. ఇవన్నీ బాబాగారు ఇదే అడిగారు, స్ట్రాంగ్గా నేరుగా షిరిడీగా మాట్లాడుకున్నారా లేదా మధ్యలో ఎక్కడైనా ఆగారా? మధ్యలో ఆగితే ఏం జరిగింది? ఏదో జరిగినట్టే ఉంది, చిన్నదైనా పెద్దదైనా ఏం జరిగిందో నాకు మొత్తం చెప్పు. కాబట్టి స్ట్రాంగ్గా వీళ్ళు నేరుగా మాట్లాడుకోవడం, మధ్యలో కోపరగాంలో అక్కడ గోదావరి తీరంలో దిగడం, అక్కడ ముళ్ళు గుచ్చుకోవడం, ఇవన్నీ బాబాగారికి ఎలా తెలుస్తాయి అంటే అది వారి సర్వజ్ఞత్వానికి ఉదాహరణ. ఇక 39వ అధ్యాయంలో అయితే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఎంత ముందు బాబాగారు తెలియచేస్తారో చూడండి. కాకాసాహెబ్ దీక్షిత్ వాడ మిది మీద బూటీను శ్యామ పడుకో ఉన్నారు, నిద్రలో ఉన్నారు. బాబాగారు బూటీ గారికి దర్శనం ఇచ్చాడు. బూటీ అప్పటికే ఆయన నాగపూర్ కోటేశ్వరుడు షిరిడీకి వచ్చి షిరిడీలో స్థలం కొని ఇక్కడే ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. షిరిడీలో ఉండిపోయి బాబాగారిని సేవించుకోవాలా అనుకున్నారు. ఆ నేపథ్యంలో ఆలోచన ఉన్నటువంటి ఆ టైంలో బూటీకి స్వప్న దర్శనం బాబాగారు, నువ్వు ఎట్లాగో ఇక్కడ భవనం కట్టాలనుకుంటున్నావు కదా, భవనంతో పాటుగా ఒక మందిరాన్ని నిర్మించు అన్నారు. నెలకు వచ్చింది. బాబాగారి మాట ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. పక్కనే శ్యామ ఉన్నాడు. శ్యామకు నిద్రలో కలరిస్తున్నాడు. శ్యామ పెట్టాడు ఆయన. శ్యామ లేచాడు. శ్యామ ఎందుకు మీరు కలరిస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యా నాకు బాబాగారు దర్శనం ఇచ్చారు, మందిరంతో పాటుగా ఒక భవనాన్ని నిర్మించు, ఇందులో నేనే వచ్చి ఉండి అందరి కోరికలు అభిష్టాలను తీర్చుతాను అని చెప్పారు. ఎంత విచిత్రం చూడండి. ఒకే ప్రదేశం, ఒకే సమయం, ఒకే స్వప్న సందేశం, కానీ వ్యక్తులు వేరు. కానీ స్వప్న సందేశం అయితే ఒక్కటే. బూటీ గారేమో కోటీశ్వరుడు, ఆయన భవనం నిర్మించగలడు, మందిరం నిర్మించగలడు. కానీ శ్యామ ఒక బడిపంతులు, చిన్న జీతంతో పనిచేసేటువంటి ఆయన. కానీ ఇద్దరికి ఒకే రకమైన స్వప్న సందేశం, ఒకే ఆర్డర్. బాబాగారి ఆర్డర్ అర్థమైంది. వెళ్ళి పక్క రోజు బిల్డింగ్ ఎలా కడితే బాగుంటుంది అనుకున్నారు. దీక్షిత్ గారికి చెప్పారు, ఆయన బాగుంది అన్నారు. వెళ్ళి బాబాగారి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. మరి అప్పుడు బాబాగారు కూడా సరే చేయండి అంటారు. చేయండి అంటూ ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఆయన పోతూ వస్తూ తూర్పు వైపు గ్యాలరీ పెట్టండి, ఇక్కడ కిటికీలు పెట్టండి. ఆ భవనం అంతా, బూటీ మందిరం అంతా కూడా బాబాగారి సూచనలతో జరిగినటువంటి నిర్మాణం. అది గ్యాలరీ పక్క పెట్టమన్నారు, తూర్పు పక్క కిటికీలు పెట్టమన్నారు, చల్లగా గాలి వస్తుందన్నారు. అన్నీ ఆయన స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరం అది. సరే ఆ భవనం నిర్మాణం, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయ్యేసరికి బూటీ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎట్లాగూ భవనం కడుతున్నాం, మధ్యలో ఒక అరుగు కట్టేసి అరుగు మీద శ్రీకృష్ణుడి విఠలుడి విగ్రహాన్ని, మురళీ కృష్ణుడి విగ్రహాన్ని స్థాపిస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చింది. దానికి బాబాగారి
అనుమతి కోరారు. బాబా గారు కూడా అలాగే అన్నారు. అలాగే అని చెప్తూ భవనం పూర్తయ్యాక మనమే ఇక్కడికి వచ్చి ఉందాం, ఈ భవనాన్ని మన కోసమే ఉపయోగించుకుందాం, మనందరం ఇక్కడే కలిసి ఆడుకుందాం, పాడుకుందాం అని అన్నారు. ఆ భవనం పూర్తయింది. ఆ శిల్పికి ఆర్డర్ ఇచ్చారు, ఆయన విగ్రహం తయారు చేస్తున్నాడు. బాబా గారు శరీరం విడిచిపెట్టారు. సరే, బాబా గారు చివరి మాట నన్ను వాడాలో ఉంచండి అన్నారు కాబట్టి వాడాలో ఉంచారు. బూటి భవనం కాస్త బాబా గారి సమాధి మందిరం అయింది. కానీ బాబా గారు ఎప్పుడు చెప్పారు? స్పష్టంగా ముందే చెప్పేశారు, ఈ భవనం పూర్తయ్యాక దీనిని ఇక్కడ మనమే వచ్చి ఉందాం. వచ్చున్నారా? కానీ ఆ రోజు అర్థమైందా? ఆ రోజు అర్థం కాల. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆ రోజు ఆ మాట ఎందుకన్నారా అని. దీన్ని మన కోసం ఉపయోగించుకుందాం. మన కోసం అంటే ఎవరికి? బాబా గారి భక్తులందరికీ. పోయి ఆ మందిరంలో కూర్చొని ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళమంటుంటే మన కథల బుద్ధి కాదు. అక్కడి నుంచి 10 నిమిషాలు ఉన్నాం, 15 నిమిషాలు ఉన్నాం, మనం ఎంతో ప్రేమగా చెప్పుకుంటాం కదా. కానీ మనం ఉపయోగించుకుందాం, మనందరం ఇక్కడే ఆడుకుందాం, పాడుకుందాం, మన కష్టకాలు పంచుకుందాం అని ముందే చెప్పారు బాబా. అది బాబా గారి సర్వజ్ఞత్వానికి గుర్తు. తర్వాత 40వ అధ్యాయానికి వెళ్తే ఈయన మన బీవిదేవ్ ఇంటికి, హేమత్ పంత్ ఇంటికి నేను హోలీ పండుగ రోజు ఆయన దర్శనం ఇచ్చి, నేను మధ్యాహ్నం భోజన సమయానికి మీ ఇంటికి భోజనానికి వస్తాను. స్వప్నంలో సన్యాసి దర్శనం, నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని దర్శనం ఇచ్చారు. మెలకు వచ్చింది ఆయనకి. ఆలోచించారు, ఒక చక్కటి సన్యాసి దర్శనం ఇచ్చారు, మధ్యాహ్నం భోజనానికి వస్తానన్నారు. బాబా గారు సకల సాధు స్వరూపుడు అని ఆయన తెలుసు కాబట్టి ఇది బాబా గారి దర్శనమే, బాబా గారి ఆజ్ఞ అనుకున్నారు. భార్య చెప్పారు, ఎలాగూ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, పిల్లలందరూ వస్తున్నారు హోలీ పండుగకి, వాళ్ళ ఇంట్లో ఆ రోజు భోజనాలు దండిగానే రకరకాల వంటకాలు వండుతున్నారు, ఇంకొక వ్యక్తి వస్తున్నారు కాబట్టి ఇంకొక పావు సేరు బియ్యం అదనంగా తయారు చేసి సిద్ధంగా ఉంచు, అతిథి వస్తున్నారు అన్నారు. ఆయన ఎందుకు బాబా గారు మాటగా చెప్పలేదంట. ఆయన విశ్వాసం అన్నది వ్యక్తికి మారుతుందండి. భర్తకు విశ్వాసం ఉందని భార్యకు ఉండాలనిలే, భార్యకు ఉండే స్థాయిలో భర్తకు ఉండాలనిలే, పెద్దవాళ్ళకు ఉంటే పిల్లలకు ఉండాలనిలే, పెద్దవాళ్ళకి లేకపోయినా పిల్లలకు ఉండకూడదనిలే. ఎవళ్ళ అర్హత, ఎవళ్ళ ప్రారంభం వాళ్ళది. కాబట్టి ఇక్కడ ఆవిడ చెప్పరా, ఆయన బాబా గారికి వస్తున్నారని, అతిథి వస్తున్నారని చెప్పినాడు. అతిథి అనేసరికి ఆమెకు అనుమానం వచ్చింది. అతిథి ఎవరు వస్తున్నారు, ఏ పక్క వాళ్ళు వస్తున్నారు, ఇది ముఖ్యం కదా. ఏ పక్క వాళ్ళు వస్తే ఇష్టపడతాం, అంతే కదా. కాబట్టి ఏ పక్క వాళ్ళు వస్తున్నారు అంటే ఆయన మాట చెప్పలా. అట్ట కాదులే, ఇది జరిగిందో అప్పుడు చెప్పాడు. భలేవాళ్ళు మీరు, బాబా గారు హోలీ పండుగ రోజు ఆయనకి మృష్టాన్న భోజనాలు వస్తాయి ముంబై నుంచి, అక్కడ నుంచి పెద్ద పెద్ద నగరాల నుంచి, పూణే నాటి నగరాల నుంచి వచ్చి భక్తులు ఆయనకి రకరకాల భోజనాలు వంటకాలు తీసుకొచ్చి పెడితే మన ఇంట్లో మనం ఏం చేసుకుంటున్నాం ప్రత్యేకంగా మన ఇంటికి భోజనాలకు వస్తారండి, భలేవాళ్ళు మీరు అనింది. అప్పుడు చెప్పారు ఆయన, ఇది మన విశ్వాసానికి సంబంధించింది. బాబా గారు వస్తారన్నారు, ఆయన తప్పకుండా వచ్చి తీరుతారు, అంతే నా నమ్మకం, అది నువ్వు చేసించు అన్నారు. సరే, వాళ్ళు వడ్డించుకున్నారు, అందరికి పేట్లు వేసుకున్నారు, బ్రాహ్మణ పద్ధతిలో ముగ్గులు వేసుకున్నారంట. అందరికీ వడ్డన పూర్తయింది. ఒక పీట మాత్రం ఖాళీగా ఉంచారు, విస్తరి వడ్డించి. ఎంతకీ రాలేదు. తలుపులు వేశారు. వచ్చి భోజనానికి కూర్చోబోతుంటే తలుపు సవడైంది, తలుపు శబ్దమైంది. తలుపు తీస్తే ఒక ఇద్దరు ముస్లిం కుర్రాళ్ళు వచ్చారు, చేతిలో ఒక పార్సిల్ పట్టుకొని వచ్చారు. అయ్యా, ఇది మీ వస్తువు మీ దగ్గర ఉంచండి అన్నారు. సరే, అయ్యో భోజనానికి కూర్చున్నట్టున్నారే, మా వాళ్ళు మీకు ఆలస్యం అవుతుంది అన్నారు. సరే, వచ్చి టేబుల్ మీద ఆ పార్సిల్ పెట్టి పేపర్ తీశారు. పేపర్ తీస్తే చక్కగా బాబా గారు నల్లరాత్రి మీద కూర్చోనండి బాబా గారి మూర్తి. మరి బాబా ఏం చెప్పారు స్వప్నంలో? నేను మధ్యాహ్నం భోజనానికి వస్తాను అని చెప్పారు కదా. సరిగ్గా భోజనం ఆయనకి వచ్చారో లేదా? అట్లా జరగలేదని ముందుగానే చెప్పగలగడం బాబా గారి సర్వజ్ఞత్వం. అదేవిధంగా బాబా గారు వేరు కాదు, బాబా గారి చిత్రపటం వేరు కాదు.
కాబట్టి బాబా గారితో ఆ రోజు వాళ్ళు మాట్లాడుకున్నారనంటే, మనం బాబా గారి చిత్రపటంతో మాట్లాడుకుంటున్నామంటే, లేదు బాబా గారి మూర్తితో మాట్లాడుకుంటున్నామంటే నేరుగా బాబా గారితో మాట్లాడుకున్నట్టే. బాబా గారికి, బాబా గారి మూర్తికి, బాబా గారి చిత్రపటాలకి, బాబా గారి ప్రసాదం సచ్చరిత్ర గ్రంథానికి ఏ మాత్రం తేడా లేదు. సచ్చరిత్రతో మనం మాట్లాడుకున్నా బాబా గారితో మాట్లాడుకున్నట్టే. బాబా చిత్రపటం మన ఇళ్లలో ఉంటే మనం మాట్లాడుకున్నా బాబా గారితో మాట్లాడుకున్నట్టే. వచ్చి మందిరంలో కూర్చొని మౌనంగా మనం ఆయనతో మాట్లాడుకున్నా బాబా గారితో మాట్లాడుకున్నట్టే. కాబట్టి ఇలా ఉంటుంది బాబా గారు. అదే ఆయన మన వరకు చాలా వరకు ప్రేమగా అన్ని తగ్గించుకుంటూ వచ్చారు. మనకి అందుబాటులోకి వచ్చేంత సులువుగా అందుబాటులోకి వచ్చారు బాబా గారు. ఇలా బాబా గారు సర్వజ్ఞత్వానికి భోజనానికి వస్తానని చెప్పి రావడం ఒక మంచి ఉదాహరణ. తర్వాత 42వ అధ్యాయానికి వెళ్తే 42వ అధ్యాయం బాబా గారు ఆయన రామచంద్ర దాదా పాటిల్ ఆయన ఊరి మున్సబ్ 1916వ సంవత్సరమే విజయదశమి రోజు అక్కడ సీమోల్లంఘన అనే కార్యక్రమం చేస్తుంటారు షిరిడీలో. దసరా రోజు విజయదశమి రోజున సీమోల్లంఘన ఉత్తర భారతదేశం అంతా చేస్తారు. సీమోల్లంఘనం అంటే ఏంటంటే అప్పట్లో రాజులు వాళ్ళ గ్రామ సరిహద్దులు దాటి పొరుగు రాజ్యాలకు దూరం వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు. అంటే ఇంకొద్దిగా వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకున్నట్టుగా లెక్క అనమాట. సరే, ఆ రాజులు రాజ్యాలు పోయినాయి. ఆ గ్రామాలు ఇప్పుడు గ్రామాలు ప్రజలు ఏం చేస్తారంటే అందరూ సరిహద్దుల్లో పోయి గ్రామ సరిహద్దులోకి అందరూ పరస్పరం ప్రేమగా మాట్లాడుకుని ఏదైనా మనకు మనస్పర్ధలు ఉంటే మర్చిపోదాం, ఇక నుంచి ప్రేమగా కలిసి ఉందాం అని ఒకరికొకరు చెప్పుకొని ప్రేమగా ఆలింగనం చేసుకొని ఆకులతో పూజ చేసుకొని తిరిగి వస్తారు. ఇది సీమోల్లంఘన అంటే. 1916వ సంవత్సరం అంటే బాబా గారి శరీరం విడిచిపెట్టి 1918. బాబా గారి శరీరం విడిచిపెట్టడానికి 2 సంవత్సరాల ముందు బాబా గారు విజయదశమి రోజున సీమోల్లంఘన ప్రజలు వెళ్ళారు. తిరిగి షిరిడీకి వచ్చారు. దూరకమైన ముందు బాబా గారు దుని ముందు బాబా గారు నిలబడి ఉన్నారు. తలకొండే గుడ్డని కఫనీని లంగోటాన్ని మొత్తం దునిలో వేశారు. ఆయన కళ్ళు ఎర్రగా అగ్నిగోళలాగా ఉన్నాయి. అందరూ భయపడిపోయారు. బాబా గారు ఆరోజు చెప్పారు, సటకాతో నేల మీద కొడుతూ, ఇదే నా సీమోల్లంఘన, ఇదే నా సీమోల్లంఘన. 2 సంవత్సరాల ముందే చెప్పారు ఇదే నా సీమోల్లంఘనం అని. ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత అదే రోజున బాబా గారు శరీరం విడిచిపెట్టారు. కాబట్టి 2 ఏళ్ల ముందే ఆయన శరీరం విడిచిపెట్టాలని చెప్పగలగటం, దానికోసం సమాజ మందిరాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవడం బూటి చేత, ఇవన్నీ బాబా గారి సర్వజ్ఞత్వానికి మంచి ఉదాహరణలు. తర్వాత బాబా గారి శరీరం విడిచిపెట్టిన రోజు పక్క రోజు ఈయనకి ఏ మామ ఆయన పేరు లక్ష్మణ్ మామకి ఆయన రోజు వెళ్ళి బాబా గారిని దర్శించుకొని పొద్దున్నే బాబా గారికి పూజ చేసేవాడు. లక్ష్మణ్ మామని బాబా గారు లేపారు. ఎక్కువ శరీరం విడిచిపెట్టాడు బాబా. బాబా శరీరాన్ని ఏ విధంగా అంతిమ సంస్కారం చేయాలని ముస్లింస్ హిందువులు కింద మీద పడుతున్నారు. ఆ సమయంలో బాబా గారు పక్క రోజు వేకుజామున వెళ్ళి లక్ష్మణ్ మామ తట్లేపారు. లే, నువ్వు రా బాబు సాబ్ జోగ్, నేను చనిపోయాను అనుకున్నారు. అంటే ఏమైంది, విజయదశమి రోజున మధ్యాహ్నం హారతి జరిగింది, రాత్రి హారతి జరగలేదు. రాత్రి హారతి జరగల. బాబా గారు శరీరం విడిచిపెట్టేశారు. అందరూ దుఃఖంలో ఉన్నారు. దీన్ని ముస్లిం సంప్రదాయంలోనా హిందూ సంప్రదాయం అని ఇంకా వాళ్ళకి తేలలేదు. దానికోసం వాదులాట జరుగుతున్నాయి. ఇది తెల్లవారింది. బాబా గారు వచ్చి లక్ష్మణ్ మామ లేపి, బాబు సార్ జోగ్ ఇప్పుడు నాకు పూజ చేసేందుకు రాడు, కావడాలు చేసేందుకు రాడు. కారణం ఏంటి, నేను చనిపోయానే అతను అనుకుంటున్నాడు కాబట్టి రాడు. రా, నువ్వు వచ్చి నాకు పూజ చేసి హారతి నువ్వు అంటే ఏమని బాబా గారు చనిపోయారన్నమాట బాబా గారికి వర్తించదు. చాలామంది అనుకుంటారు బాబా గారు చనిపోయిన రోజు కాదు. మహాత్ములు చనిపోయారన్నమాట వర్తించదు. వాళ్ళకి శరీరం విడిచిపెట్టారు, సమాధి అన్న మాట వర్తిస్తుంది. అందుకే బాబా గారి సమాధి అంటాం మనం. ఆ సమాధి నిత్యం మాట్లాడుతూనే ఉంటుంది. సమాధి నుంచి ఆయన పని ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటారు సృష్టి ఉన్నంత వరకు. నా సమాధి మీ వెనువెంటే ఉంటుంది. సమాధి నుండి కూడా నేను ఎప్పుడు చైతన్యంగా ఉంటాను, అప్రమత్తంగా ఉంటాను బాబా చెప్పింది. అందుకే కాబట్టి లక్ష్మణ్ మామని రమ్మన్నారు. ఆయన వచ్చి బాబా గారికి పూజ చేసి హారతి ఇచ్చాడు. మధ్యాహ్నానికి జోగ్ కూడా వచ్చి కలుసుకొని
మధ్యాహ్న హారతి చేశారు. అంటే బాబా గారు విజయదశమి రోజున మధ్యాహ్న హారతి చేయించుకున్నారు, రాత్రి హారతి ఇవ్వలేదు. ఇప్పటికి కూడా అదే ప్రొసీజర్. ఆ రోజు రాత్రి హారతి ఉండదు. మనందరం వెళ్ళి నైట్ అంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాం. తిరిగి కాడారితే చేస్తారు. అందుకు ఆ ప్రొసీజర్ అది ఫాలో అవుతున్నారు వాళ్ళు. కాబట్టి రక్షణ బాబు సార్ జోగ్ రాడు అని బాబా గారు తెలిపారే ముందే, అది బాబా గారి సర్వజ్ఞత్వానికి ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. 45వ అధ్యాయం, 46వ అధ్యాయానికి వెళ్దాం. 46వ అధ్యాయానికి వెళ్తే శ్యామ నానాసాహెబ్ చంద్రకర్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి, కాకాసాహెబ్ దీక్షిత్ వాళ్ళ అబ్బాయికి ఉపనయనం ఫిక్స్ అయినాయి. నాగపూర్లో ఉపనయనం ఉంది, గ్వాలియర్లో వివాహం ఉంది. ఈ రెండుకి వచ్చి వాళ్ళు బాబాని ఆహ్వానించారు, చంద్రకర్ను దీక్షిత్ గారు. బాబా చెప్పారు శ్యామాని తీసుకెళ్ళండి అన్నారు చంద్రకర్తో. అంటే ఆయన స్వయంగా రాను, శ్యామాని తీసుకెళ్ళండి అంటే శ్యామ బాబా గారి ప్రతినిధి. శ్యామాని పంపేవారట బాబా తమ ప్రతినిధిగా. శ్యామ వస్తే బాబా వచ్చినట్టుగా అప్పటి భక్తుల అనుభవం కూడా. సరే శ్యామాని తీసుకెళ్ళండి అన్నారు. దీక్షిత్ గారు కూడా బాబా మీరు రావాలని గట్టిగా అడిగితే, రావడానికి నాదేం ఆలస్యం, శ్యామ కన్నా కూడా కాశీ గయ యాత్రలు త్వరగా, కాశీ ప్రయాగాది యాత్రలు త్వరగా చేసుకుని శ్యామ కంటే నేను ముందు వస్తాను, రావడానికి నాదే ఆలస్యం. ఈ మాట భలే గుర్తుపెట్టుకోవాలి మనం. శ్యామ కన్నా ముందుగా కాశీ ప్రయాగ యాత్రలు పూర్తి చేసుకొని శ్యామ కంటే ముందు వస్తా, రావడానికి నాదేం ఆలస్యం అని అన్నారు. సరే శ్యామనే వెళ్ళారు. ఆయన అయోధ్య ఇవన్నీ చూస్తున్నారు, కాశీ చూస్తున్నారు, అయోధ్య చూసుకున్నారు. చివరికి ఆయన ఆ గైకి వచ్చారు. ఆ గైకి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి అక్కడ తెలిసింది ప్లేగు వ్యాధి విపరీతంగా ఉంది అప్పట్లో గయలో అని. భయపడ్డాడు. అప్పట్లో ప్లేగు వ్యాధి వస్తే ఊర్లు తుడిచిపెట్టుకొని పోయేటి. మన కరోనా అప్పుడు మనం ఎంత ఇబ్బంది పడ్డాం. అట్లాంటి రోజులు వాడ తుడిచిపెట్టుకొని పోయేట కలరా వస్తే. ఒక్కరు ఉండేవాళ్ళు కాదంట, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళంట. మళ్ళీ ఎప్పటికో తగ్గితే ఊర్లోకి వచ్చేవాళ్ళంట. అటువంటి రోజులు అవి. కాబట్టి గైలో ప్లేగు వ్యాధి ఉంది అని తెలిసి భయపడ్డాం. ఎలా ఏం చేద్దాం అని. సరే ఆ పురోహితుడు పండా అంటారు, పురోహితుడు ఆయన. అంటే అక్కడ గైకి ఎందుకు వెళ్తాం? గైలో అక్కడ పూజలు చేసి మన పెద్దవాళ్ళకి పిండాలు పెడతాము, తర్వాత భగవంతుడు దర్శనం చేసుకుంటాం, విష్ణుపాదం దర్శనం చేసుకుంటాం కదా. అవి చూసేటువంటి పురోహితుడు ఒక ఆయన వచ్చి, అయ్యా ఏంది పదండి అంటే, లేదు ప్లేగు వ్యాధి ఉన్నట్టు కదా, మేము ఉండే ఏరియాలో ఏం ప్లేగు వ్యాధి లేదు, రండి నిర్భయంగా. సరే ఆయన కూడా వెళ్ళాడు. వెళ్ళి ఆ పురోహితుడు ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఇలా కూర్చోగానే ఇదిగో ఎదురుగా బాబా గారు చిత్రపటంలో దర్శనం ఇచ్చారు. శ్యామకి కళ్ళని పడిపోయినాయి. ఆ రోజుల్లో ఎక్కడి షిరిడి, ఎక్కడి గయ. ఈయన వెళ్ళడానికన్నా ముందే బాబా గారు అక్కడ ఆశీర్వదిస్తూ ఆయన నిలబడి మరి ఇట్లా ఉన్నారు. ఆశ్చర్యపోయాడు. అంటే తనవారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా వాళ్ళకంటే ముందుగా వెళ్ళి బాబా ఆ ప్రదేశంలో నిలుచుకొని అకస్మాత్తుగా దర్శనమిస్తారు అంటుంది సచరిత్రలో. ఆ అధ్యాయంలో ఒక వాక్యం. తన వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా మనకన్నా ముందుగా బాబా గారు వెళ్ళుంటారు అక్కడ. ఆయన మనకు ముందు అకస్మాత్తుగా మనం ఊహించాం, అనూహ్యంగా బాబా గారు దర్శనం అవుతుంది అక్కడ. అంటే ఏమని, మనకన్నా ముందుగా వెళ్ళి అక్కడ ఉండి మన యోగక్షేమాలు అనుక్షణం ఆయన గమనిస్తూ ఉంటారు. గమనించండి బాగా. ప్రయాణం పెట్టుకోండి షిరిడికి, ఎక్కడికైనా సరే. ఇంట్లోంచి మనం బయటకు వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేంత వరకు ఎన్ని రకాలుగా ఆయన దర్శనం ఇస్తుంటాడు, ఎన్నిసార్లు దర్శనం ఇస్తాడు. దాని ఉద్దేశం ఏమని, అనుక్షణం నేను కూడా ఉన్నారా, నీకెందుకు భయం? భయమే లేదండి ఆయన దగ్గర. గురువు అభయప్రదాత. భారం అప్పచెప్తే అదిగో చిన్నపిల్లలు ధైర్యంగా నిశ్చింతగా కూర్చున్నట్టు వాళ్ళ అమ్మ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర నిశ్చింతగా ఉండొచ్చు మనం. మన భారం అంతా ఆయనే చూసుకుంటారు. అక్షరాల నిజం. భారాన్ని మోపండి నేను మోస్తానంటాడే, ఒట్టి మాట కాదు. అది పెద్ద వరం, అది అతి పెద్ద వరం, చిన్న వరం కాదు. కాకుంటే
భారాన్ని మోపగలిగేంత శ్రద్ధ, దానికి అవసరమైన సబూరి మన వద్ద ఉండాలి. పరీక్షలు ఉంటాయి, అన్నీ కేక్ వాక్ లాగా ఉండవు. ఎన్నెన్నో పరీక్షలు వస్తుంటాయి. ఆ పరీక్షలన్నీ మనం ఎదుర్కొంటూ పరిపూర్ణ విశ్వాసంతో భారంగానే ఉంచామా, మన భారాన్ని ఆయన అవలేలుగా మోస్తారు. ఏమన్నారు ఇక్కడ? శ్యామాన్ని పంపించమన్నప్పుడు కాకసాబ్ దీక్షిత్ గారితో, కాశీ ప్రయాగ యాత్రలు త్వరగా ముగించుకొని శ్యామ కంటే ముందుగా నేను వస్తాను, రావడానికి నాదేం ఆలస్యం అన్నాడా? మరి శ్యామ వెళ్ళేసరికి బాబా గారు అక్కడ ఉన్నారా? అది బాబా గారి సర్వజ్ఞత్వానికి గుర్తు. తర్వాత 46 అధ్యాయంలోనే రెండు మేకలు బాబా గారు లెండికి వెళ్ళి వస్తున్నారు. మేకల మంద పోతూ ఉండింది. మేకల మంద పోతుంటే బాబా గారికి భలే ఆనందం అంట. రోడ్డు పక్కన నిలబడిపోయి ఆ మేకల మంద పోయేంత వరకు వాటి వైపు అని చూస్తూ ఉండేవారట. ఎందుకు చూసేవాళ్ళు? వాళ్ళని చూడంగానే వాళ్ళ గత జన్మలన్నీ గుర్తుకొస్తాయి ఆయనకి. అరే, ఎన్ని అవకాశాలు ఇచ్చాను, మీరు ఉపయోగించుకున్నారా? చూడు, ఇప్పుడు మళ్ళీ మేకల మందలో ఉన్నారు అని ప్రేమగా చూస్తుండేవాళ్ళు. ఓ 2 మేకలను ఆయన ప్రేమగా దగ్గర తీసుకుని వాటిని కొన్నారు ఆయన. ఒక్కో మేకని 16 రూపాయలు ఇచ్చుకున్నారు. ఆ రోజుల్లో మంచి మేక 2 రూపాయల, 3 లేదా 4 రూపాయలు మహా అయితే. 2 నాలుగులు ఎంత ఇవ్వాలా? 8 రూపాయలు ఇవ్వాలా. బాబాగారు 32 రూపాయలు ఇచ్చారు. 32 రూపాయలు చెల్లించి 2 మేకల్ని మసీదుకి తీసుకొచ్చారు. రాగానే తాత్య శ్యామ అడిగారు, ఎంత కొన్నావు ఏంటి? 32 రూపాయలు. పొద్దున్నే బాబా గారికి ఎవరు టోపీ వేశారు, ఎవరు బాబా గారిని మోసం చేశారు. ఇదేమన్నా వ్యాపారం చేసే పద్ధతేనా? బాబా గారికి అసలు వ్యాపారం చేసే పద్ధతే తెలియదు. బాబా గారికి వ్యాపారం చేసే పద్ధతి తెలియదు. ఆయన వ్యాపారం చేసేందుకే మేకలు కొనేది. వ్యాపారం చేసి ఆయన డబ్బులు సంపాదించాలన్నా మనం వ్యాపారం చేస్తామండి, లాభానికో, మన కుటుంబం కోసం, మన ఆస్తుల కోసం. ఆయనకేంటి వ్యాపారం? బాబా గారికి వ్యాపారం చేసే పద్ధతి తెలియదు, బాబా గారికి డబ్బులు విలువ తెలియదు అని పాప ఆయన మీద నిందలు, మాటలు, బాణాలు వేస్తూనే ఉండారు. ఆయన ఏమి చెక్కు చెదర్లా, తిరిగి ఒక మాట మాట్లాడలా. మళ్ళీ పప్పు తెప్పించారు, శనగపప్పు, అది కూడా తినిపించారు. తినిన తర్వాత తీసుకెళ్ళి మందలో వదిలిరండి అన్నాడు. మేకలు కొనిందే 32 రూపాయలు దండగాని వీళ్ళు గోళగోలు చేస్తుంటే మళ్ళీ పప్పు కూడా తెప్పించి పప్పు తినిపించి మందలో వదిలిరమ్మన్నాడు. వీళ్ళ కోపం చూసి వాళ్ళ పట్ల ఎంత ప్రేమ, కరుణం, వాళ్ళ కోపం తగ్గించడానికి కోసంగా అప్పుడు ఆయన 2 మేకలు కథ చెప్పారు. ఈ 2 మేకలు వెనకటి జన్మలో ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ముళ్ళు, సోదరులు. ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఒకరి మంచి ఎవరు కోరుకునేవాళ్ళు, ఒకే కంచంలో తినేవాళ్ళు, ఒకే దగ్గర పడుకునేవాళ్ళు, అంత బాగుండేవాళ్ళు. అన్నేమో సోమరి, తమ్ముడు కష్టపడి పనిచేసేవాడు. చిన్న తమ్ముడైనా డబ్బు సంపాదించాడు. అన్నకి ఇతడు డబ్బు మీద కనుపడింది. తమ్ముని ఎలాగైనా తొలగించుకుంటే ఈ డబ్బంతా నాదే కదా అని అనుకున్నాడు. అక్కడితో మనసులో తమ్ముడి మీద ఈర్ష్య ఏర్పడింది. ఎప్పుడు ఈర్ష్య ఏర్పడిందో కొంతకాలానికి మనం మాట్లాడే మాటలను బట్టి ద్వేషం బయటపడుతూ ఉంటుంది. ద్వేషం ఒకవైపు నుంచి బయటపడితే ఆటోమేటిక్గా రెండో వైపు నుంచి కూడా ద్వేషం మన పట్ల వస్తూ ఉంటుంది. అలా అన్నదమ్ముడు ఇద్దరు శత్రువులు అయిపోయారు. లోభం నిగ్రహించుకోవాలంతగా పెరిగిపోయింది. ఇద్దరు ఇంకా ఆవేశం తట్టుకోలేక ఒకరినొకరు కొట్టుకొని ఇద్దరు మరణించారు. రక్తం కట్టుకొని చచ్చిపోయారు. తర్వాత ఇద్దరు ఇదిగో ఈ మేకలుగా జన్మించారు. అంటే మంచి ఉత్తమమైనటువంటి జన్మ, మానవ జన్మ. జన్మానం మనుష్యానాం అంటారు. జన్మలన్నీ అన్నిట్లో ఉత్తమ జన్మ ఏంటంటే మానవ జన్మ. కారణం ఏంటి? బుద్ధి అని ఇంద్రియం ఉంది. 6వ అధ్యాయం 8వ అధ్యాయం చెప్పినటువంటి సత్యం. విచక్షణ ఒక మనిషికే ఉంది. బుద్ధి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఏ మాట మాట్లాడవచ్చు, ఏ మాట మాట్లాడకూడదు, ఏ ఆలోచన తగినది, ఏ ఆలోచన తగనిది అని విచక్షణ చేసే ఆ ఇంద్రియం, బుద్ధి అనే ఇంద్రియం ఇతర ప్రాణికి లేదు. ఒక్క మనిషికే ఇచ్చాడు ఆయన.
ఆ బుద్ధిని ఉపయోగించుకొని నువ్వు ఏ పని చేయకూడదో ఏ పని చేయాలో తెలుసుకొని నువ్వు సత్కర్మలు ఆచరిస్తూ ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలుసుకొని అనిత్యాన్ని విడిచిపెట్టి భగవంతుడిని తెలుసుకుంటావు అని ఎంతో ఆశతో ప్రేమతో ఒక్క అవకాశం ఇస్తారట మానవ శరీరంతో మనకు భగవంతుడు. అలా ఇస్తే ఏమైంది, సద్వినియోగం చేసుకోకపోవడం పాలించి ఇద్దరు కొట్టుకొని చచ్చిపోయి ఇద్దరు మేకలుగా